ఇక్కడ కనిపిస్తున్న మామిడికాయ ఇప్పుడే చెట్టుకేసి కొట్టినాము. ఓ 50-60 రాళ్ళు వేసిన తర్వాత 2 కాయలు అయితే పడినాయి. అది మా అన్నకు పడినాయి, నాకైతే ఒకటి పడలేదు. చెట్టు చూపిస్తాను చూడండి ఎంత పెద్దదో. ఇదే అండి ఆ చెట్టు. ఆ పైన ఆ కొమ్మలు అయితే ఉన్నాయి. ఎట్టకేలకు కొట్టేసినాము. ఇది చూడడానికి బెనిషా లాగా ఉంది కానీ బెనిషా కాదు, బట్ స్మెల్ అలానే ఉంది. పులుపా? వచ్చిందా? ఉప్పు లేదు కాబట్టి ఇలానే తినేస్తున్నాము. ఇక్కడ చూడండి అన్ని చుట్టుపక్కల అన్ని చెట్లే. అది మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు. ఇక్కడ చిన్నటివి ఉన్నాయి, పొలం వేశారు, పొలంలో వేసి దింగుతారని ఈ చెట్టుకు వచ్చి వెరుక్కున్నాము. ఆ పైన ఉండే కదా ఆ కాయలు ఆడగొట్టాం ఈ కాయని. ఓకే, ఇక్కడైతే ఇంకొక కాయతో కొట్టినాడు మావాడు. గట్టి దెబ్బ తగిలింది. ఇక్కడ తగిలింది దానికి, పీచికాయ లాగా ఉంది. ఇదండి కాయ. కొట్టినందుకు ఎలా అనిపించింది నీకైతే? చేయి నొప్పి అనిపించింది? హ్యాపీ తీయలేదు. ఊళ్ళో చెట్లు కదా అలానే అనిపిస్తుంది. వీళ్ళకి టేస్ట్ అయితే కొంచెం పులుపు ఉంది. బట్ ఓకే, దౌడకేసిన ఊరాలి అంతే. ఇది చాలా కామన్. అంటే మా సైట్ వర్క్ జరుగుతుంది, ఇంతసేపు వర్క్ చేసాం కదా, కొంచెం రిలాక్స్ కోసం ఈ చెట్టు అయితే చూసినాము. కొట్టాం కానీ ఒక్క కాయ అయితే పడలేదు, లాస్ట్కి అయితే పడింది. ఇప్పుడైతే రాయిసారు కానీ పడలే. ఈ కాయ చూడండి. మీకు ఇలాంటి కాయలు కావాలంటే వచ్చేయండి అరకు. ఊరికే ఇంటి దగ్గర దొంగతనానికి వెళ్ళి దొరికిపోవద్దు సరేనా. ఇక్కడికైతే వచ్చేయండి, ఫ్రీగా అయితే దొబ్బుతున్నాం. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. జాగ్రత్త, జీడి అవుతుంది, కొంచెం జాగ్రత్తగా తినలేకపోతే మొహం అంతా అయిందనుకో అంతా నల్లగా వెళ్ళిపోతుంది సరేనా. బాయ్.